ప్రపంచ దేశాలు ఒకవైపు, భారత్ మరొక వైపు. మొన్న క్రిస్మస్ వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. జనవరి 1 వేడుకలు చాలా ముఖ్యమైనటువంటివి. కానీ ఇస్లామిక్ టెర్రరిజం పెరిగిపోయి, హింసకి పాల్పడుతున్నటువంటి వేళ తమ తమ దేశాల్లో ఆ వేడుకలు నిర్వహించుకోలేకపోయారు. అక్కడ నిషేధాలు పెట్టుకున్నారు. నార్మల్‌గా జరుపుకున్నారు. అంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? యూరప్ దేశాలు, అమెరికా పెద్దన్న పాత్ర పోషించే యూరప్ దేశాలు తమ దేశంలోని ముఖ్యమైన కార్యక్రమాల్ని డౌన్ ప్లే చేసుకున్నారు. తీవ్రవాద శక్తులకి భయపడి అంటే ఎంత దారుణం! అదే భారతదేశం రిపబ్లిక్ డేకి కుట్ర అన్నటువంటిది ఎప్పుడు తెలిసింది? వాడు ఢిల్లీలో పేలుడు సృష్టించినటువంటి ఉమేష్ అనేటటువంటి డాక్టర్ మాడ్యూల్ క్రిందటేడాది ఆగస్టు 15 నుంచి చెయ్యాలని చూస్తూనే ఉన్నాడు ఆడు. మొన్న మనోళ్ళు పట్టుకునేటప్పటికి వాడికి తనను తాను ఆత్మహత్య చేసుకుంటూ తప్పించుకున్నాడనమాట. వాడు దొరికుంటే గనక పరమ దరిద్రంగా ఉండేది వాడి జీవితం అంతా కూడా. అది పక్కన పెడితే అలాంటి తర్వాతన ఈవెన్ నిన్నగాక మొన్న కాశ్మీర్‌లోకి ఎంటర్ అయినటువంటి పాకిస్తానీ శక్తుల దగ్గర నుంచి చూసుకుంటే గత 3 నెలల్లో కనీసం ఒక 70, 80 కుట్రల్ని భగ్నం చేసుంటారు. ఏది రిపబ్లిక్ డే లోపు చొరబడటం, రిపబ్లిక్ డేని అస్తవ్యస్తం చేయడం, భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడం, ప్రపంచ గుర్తింపు పొందడానికి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు చేసిన ప్రయత్నాల్ని అటు సైన్యం, పోలీస్, ఎన్ఐఏ అందరూ కలగలిసి కొన్ని చోట్ల విడివిడిగా ఎవరికి వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో అనేక కుట్రలు భగ్నమయ్యాయి. ఇది కూడా మన రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకున్నాం. నిన్న కూడా జరిగినటువంటి కుట్రను కూడా పట్టుకున్నారు. టోటల్‌గా చూస్తే ప్రపంచమంతా ఒక ఎత్తు, భారత్ ఒక ఎత్తు. వాళ్ళు గట్టిగా గాలి వేస్తే భయపడి చస్తారు. మనం ఒక తుఫానే వచ్చినా సరే నిలబడి కలబడతాం అన్నటువంటిది చూపించినట్టే.